మూవీకి వెళ్తున్నాను. లిఫ్ట్ ఎక్కాలంటే భయం. లిఫ్టే కాదు, ఎస్కలేటర్, జెయింట్ వీల్ ఇవంటే నాకు చాలా అంటే చాలా భయము. థియేటర్లోకి అడుగు పెట్టేశాను. ఏ సినిమానో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మయ్య, శ్రీదేవి గారి పక్కన సీటు దొరికింది. హాల్లో కేక్ కటింగ్. ఎవరి పుట్టినరోజు? పుట్టినరోజు ఉంటేనే కేక్ కటింగ్ జరగాల? చెప్తా. కొత్తగా పరిచయం అయ్యారు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. హాయ్ చెప్తే నేను హాయ్ చెప్తున్నాను. మూవీ అయిపోయింది, అయినా కానీ కుర్రోళ్ళందరూ గోల చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ట్రైలర్ వేయాలి అంట. మరి అదేమి ట్రైలరు కూడా నేను చెప్తాను, ఓకేనా? మూవీ అయిపోయింది, మా వారు వచ్చారు. తర్వాత ఇంకొక ప్లేస్కి తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాము ఇవన్నీ తెలియాలి అంటే వ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నా కొడుకు గోల చేస్తున్నాడు. ఉన్నా, ఎక్కడికి వెళ్ళా, ప్రతి క్షణం కంట కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఇక్కడే ఉన్నాను కన్నయ్య. మరి వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, న్యూగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే మామూలుగానే రెడీ అయ్యాను. మూవీకి అయితే వెళ్ళాలా లేదా అనేది డిస్కషన్ అనమాట. ఎందుకు అంటే అంత ముందు రోజు నేను ముత్యాల కళ్యాణ్ గారికి కాల్ చేశాను. ఇలాగ మూవీ కదా, మరి ఏంటి, ఎప్పుడు ఏంటి అంటే యాక్చువల్లీ హాల్ కూడా తెలియదు, మూవీ నేమ్ తెలుసు అంతేను. టికెట్స్ ఉన్నాయా లేవా అనే దానికోసము ఉన్నాయి అని చెప్పాను. తర్వాత ఎందుకో ఏం వెళ్తాంలే ఏంటి అని, అంటే కొన్ని రీజన్స్ అనమాట, కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఇంక ఏమి వెళ్తాము అని నేను కూడా కామ్గా ఉన్నాను అంతే. తర్వాత తీరా ఇంకొక హాఫ్ అన్ అవర్లో మూవీ స్టార్ట్ అవుతుంది అనగా నా కొడుకు ఏడుస్తున్నాడు అనమాట. అదే దా ఉయ్యాలో వద్దా, ఉయ్యాలో పనుకోమ్మా, కాసేపు పడుకుంటేనే కదా నువ్వు. ఇంకా ఈలోపు శ్రీదేవి గారు కాల్ చేశారు మూవీకి వస్తున్నారా అని. నేనైతే ఇంకా ఏమనుకోలేదమ్మా, కళ్యాణ్ గారికి కూడా కాల్ చేశాను, మరి టికెట్స్ ఉన్నాయి అని చెప్పారు. కానీ ఏం వస్తాంలే అన్న ఉద్దేశంతో నేను అయితే రావట్లేదు అన్నాను. వచ్చే పని అయితే రండి, నేను వస్తున్నాను అన్నారు. సో ఇంకా శ్రీదేవి గారు వస్తున్నారు కదా అని చెప్పేసి నాకు వెళ్ళాలని ఆశ కలిగింది. ఇంకోటి ఏంటి అంటే నా టికెట్ కూడా ఆమె తీసేసుకున్నారనమాట. సో ఇంకా యాక్చువల్లీ 6కో 6:30కో అయితే నేను వెళ్ళేటప్పుడు 7:30 అయ్యింది. ఎందుకు అంటే మళ్ళీ బాబుని తీసుకెళ్ళలేం కదా, బాబుని తీసుకొని వెళ్ళి మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి మళ్ళీ నేను అంటే అక్కడ మళ్ళీ వదిలిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే ఆడికి నుంచి రావాలి అంటే నాకు కనీసం 10 minutes పడుతుంది. ఎందుకు అంటే అమ్మమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, మరిది ఉంటారు, తర్వాత పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడి పాడి ముచ్చటించుకొని వచ్చేటప్పటికి సరిపోతుంది. సో ఎట్టకేలకు బుజ్జోని ఆడ అప్ప చెప్పి మేము హాల్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవ్వరూ లేరండి. నాకైతే భయం వేసింది. అంటే రన్నింగ్ మూవీ కదా, మూవీ ఏమో వస్తుంది, ఇక్కడ బయట ఎవ్వరు లేరు. ఇంకా వేరే అంకులు పెద్దతనే ఒక 60-70 years ఉంటాయి. ఇలా వెళ్ళమ్మా, ఇలా ఫస్ట్ ఫ్లోర్లో ఇలాగ ఉంటుంది అని చెప్తాను, సెకండ్ స్క్రీను ఇలాగ చెప్తాను. ఇంకా అట్లా వెళ్ళిపోయాను అనమాట. నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇలాగ ఒంటరిగా వెళ్ళటము. అంటే హాల్ దాకా ఈయన డ్రాప్ చేశాడు, బట్ కింద నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్లో రావటము. నాకు లిఫ్ట్ అంటే చాలా భయము. లిఫ్ట్, జెయింట్ వీల్, ఎస్కలేటర్ అంటే నాకు ఏందో దడదడగా ఉంటుంది. లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు కూడా మా తమ్ముడు చాలా ఇబ్బంది పడ్డాడు నాతోటి. ఎందుకంటే అందరూ ఎస్కలేటర్తో వెళ్తున్నాడు. ఇంకా నా కోసం పాప మళ్ళీ ఎస్కలేటర్ కింద వచ్చి మళ్ళీ నా కోసం స్టెప్స్ ఎక్కించుకొని వెళ్ళటం. అబ్బో, ఇది 4 years బ్యాక్ అనమాట. చాలా ఇబ్బంది పడ్డారనమాట చెన్నైలో నా విషయంలో. కొద్దిగా జెయింట్ వీల్ అన్నా కానీ చాలా భయం, దడగా ఉంటుంది. అమ్మో ఇప్పుడే ప్రాణం పోతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట నాకు. సో ఎట్టయితేనేమి రీచ్ అయ్యానమాట. ఏ మూవీని అర్థమైందా? మన హీరో స్మైల్ చాలబ్బా జీవితానికి, అలా అనిపిస్తుంది కదా. కానీ వీళ్ళు ఎక్కడున్నారో నాకైతే తెలియలేదు. సో అందుకని నేను అయితే శ్రీదేవి గారు ముందుగానే చెప్పారు, పైన లాస్ట్లో అండి మీరు వచ్చేసేయండి, మీరైతే కాల్ చేయండి అని కూడా అన్నారు. నేనైతే మళ్ళీ కాల్ చేయలేదు. ఎందుకు అంటే ఎప్పుడైనా వెళ్తుంటాం కదా, లాస్ట్ టైం చిరంజీవి గారి మూవీకి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీకి కూడా వెళ్ళాం కదా, ఎప్పుడు లాస్ట్లోనే ఉంటామన్నమాట. సో దాంట్లో ఏంటంటే బెడ్ అనమాట, పడుకొని చూడొచ్చు. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కానీ చాలా బాగుంటుంది అనమాట.
సో ఇంకా అడ్డకేళ్ళకి వెళ్ళిపోయానమాట. ఇక్కడైతే అందరూ ఉన్నారు, ప్రమీల గారు, తర్వాత ఉషా గారు, కోమలి గారు, తర్వాత సాయి, వీళ్ళంతా ఉన్నారు. ఇంకా శ్రీదేవి గారి పక్కన కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఒక 40 మినిట్స్లో మూవీ అనేది అయిపోయింది. మూవీ నేను ఎందుకు చూపించట్లేదు అంటే భయం వేస్తుంది, కాపీ రైట్ వస్తుందేమోనని. ఇందాక కొన్ని సెకండ్స్ చూపించాను కదా, అదా ఎత్తుకుంటుందా? అయిపోయింది ఎత్తుకుంటుందా? అమ్మయ్య ఎత్తుకున్నానమ్మా. ఇంకా గోల్ చేయడు, ఉయ్యాల్లో పడుకోనండి, గోల్ అసలు నిద్రపోడు. ఏందో వద్దులే అమ్మ, ఎందుకే నిద్రపోవు? టైం ఎంత అయ్యింది? పొద్దున అనంగా లేచావు 4 గంటలకి, పడుకోపోతే ఎట్లాగా? సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలు అనమాట. గోల సీఎం అని పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని అరిసి సరిపోతుందా? ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా. సో అది అనమాట. ఇంకా థియేటర్లోనే కేక్ కటింగ్ కూడా నేను వెళ్ళేటప్పటికి అయిపోతుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ లేట్, మరి ఎందుకు లేట్ అయిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇలాగా వీడియో తీసేసుకుంటున్నాను, వీడియో పిచ్చిదాన్ని కదా. సో అందుకని ఇక్కడ వచ్చేసేటప్పటికి కేక్ కటింగ్ జరుగుతుంది. పైనుంచి కిందకి దిగాలి కదా, మనం నడవటము చాలా స్లో అనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది. అంతమంది జెంట్స్ మధ్యలోకి దూసుకెళ్ళిపోవడం బాగోద్దు కదా. సో అందుకని నేను సైడ్గా వచ్చి ఇలాగా వీడియో తీసుకుంటున్నాను. ఎక్కడ చూడంగానే లేడీస్ కనపడ్డారనమాట. సో వీళ్ళ పక్కన చేరిపోయాను. యాక్చువల్లీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నిజంగా, కానీ కేక్ కటింగ్లో ఉన్నారు కదా, సో వాళ్ళే పలకరించారనమాట నవ్వుతూ. నేను కూడా నవ్వానమాట. వాళ్ళ పేర్లు కూడా తెలియవు, కానీ తర్వాత తెలిసింది వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు అని. మరి ఎక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్తారో మరి ఏందో మనకేమీ తెలియదు. సో కేక్ కటింగ్ ఇక్కడ ఇలా జరుగుతుందనమాట. ఎట్టకేలకు కేక్ కటింగ్ కూడా అదిగోండి వీడియో తీస్తున్నాను చూసారా, అదనమాట. పైకి అలా పెట్టేసేసి ఇలా తీసేసాను. సో ఇంకా మరీ కాలు ఎత్తాను కదా, కాలు ఎత్తడం ఎందుకని చెప్పేసి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఈమె చూసారా, సుబాని మంచి పిల్లగాడు అనమాట. బుజ్జోడిని అల్లుడు అని చెప్పేసి బాగా ఎత్తుకుంటుంటాడు. బుజ్జోడు కూడా ఆ పిల్లగాడిని చూడంగానే నవ్వుతుంటాడు అనమాట. ఒక 3-4 సార్లు బుజ్జోడిని చూశాడనమాట. ఎత్తుకునేటప్పటికి అలవాటయ్యాడు. ఇంకా హాయ్ చెప్తున్నాడు. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నెక్స్ట్ టైం చెప్తా. నేమైతే మర్చిపోయాను, గుర్తులేదు. ఎక్కువ పార్టీ విషయాలు ఉంటాయి అన్నమాట ఆ ఛానల్లో కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా వీళ్ళందరూ గోలగోళ అంటే ఏంటంటే సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాగా జై జనసేన అని ఇలాగా. తర్వాత నేను మాత్రం కొద్దిగా అవాయిడ్గానే ఉన్నాను అండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ. ఆమె వచ్చి ఫస్ట్ కేక్ తినిపించడం జరిగింది. తర్వాత ఆమె పెట్టారు కాబట్టి నేను కూడా కేకు తినిపించడం అనేది జరిగిందనమాట. ఒక విషయం చెప్పనా, ఈ మధ్య ఎందుకో చాలామందికి నేను దూరంగా ఉంటున్నాను, చాలా అవాయిడ్గా ఉంటున్నాను. ఎందుకు అనేది కొన్ని రీజన్స్ ఉన్నాయి అండి. మెయిన్ ఏంటి అంటే మనశ్శాంతి ఉండటం లేదు, ప్రశాంతత ఉండట్లేదు. నేను కోరుకున్నది ఏంటంటే మనశ్శాంతి, ప్రశాంతత. ఎంతకాలం బతికినా అదే జీవితం అయినప్పటికీ మన మనసుకు నచ్చింది మనం చేయాలి, అవునా కాదా? అబ్బా మా వారు కాలింగ్, మాట్లాడేస్తానండి. మాట్లాడేసాను బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాను కదా. అందుకు నేనండి ఇంట్లో వాళ్ళతో కూడా నేను సరిగా ఉండటం లేదు, బయట వాళ్ళతో అయినా కానీ లేదు అంటే పార్టీ వాళ్ళతో అయినా కానీ నేను సరిగా కూడా మాట్లాడటం లేదు. చాలామందికి నేను దూరంగానే ఉంటున్నాను, అవాయిడ్గానే ఉంటున్నాను. ఎందుకు అంటే మెయిన్ నాకే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను, చాలా అప్సెట్, చాలా మూడీగా ఉంటున్నాను. చాలామంది అనుకుంటున్నారు మాతో పలకట్లేదు, మాతో సరిగా ఉండటం లేదు అని. లాస్ట్ టైం అయితే మా చెల్లిని కూడా గదివేశాను కోపంగా. అసలుకి చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. తను ఇంకా నాతో మాట్లాడదేమో అని కూడా అనుకున్నాను. బట్ ఎంతైనా చెల్లి కదా, అక్కన కదా, నన్ను అర్థం చేసుకుందనమాట. నన్ను అర్థం చేసుకోవడంలో మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు ముందుంటారనమాట. మరి వాళ్ళు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అండి. నేను కనుక ఏదైనా కోపంగా తిట్టాను లేదా మూడిగా ఉన్నాను అంటే అర్థమైపోతుంది వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అంటే జగన్ది యాడ్ వేస్తుంటే మాకొద్దు ఈ సీఎం వద్దు మాకొద్దు అని చెప్పేసి గోల చేస్తున్నారనమాట. సో అది
అది తీసేయమని గోల, చాలా గోల చేస్తున్నారు. ఇక్కడ ఇందాక కేక్ తినిపించారు చూసారా, వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. బీభత్సంగా కాకపోయినా ఏదో జస్ట్ అలా వేశారు అండి. నచ్చిందా ఆంటీస్ వేసే ఏంటది డ్యాన్సు? వాళ్ళని చూసి ఓ అంటున్నావు. సో అదనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ డ్యాన్స్ వేస్తున్నాడు. చైర్స్ ఎక్కి మరీ వేస్తున్నాడు. బాగా డ్యాన్స్ వేస్తున్నాడు కదా అన్నట్టుగా వీడియో తీసేసాను అన్నమాట. వీడియో తీయడమే కదా పని, అలా అన్నమాట. తర్వాత ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి నాకైతే భయం వేసింది, కానీ పడిపోలేదు. స్టాండర్డ్గా బాగా వేస్తున్నాడు డ్యాన్స్, మూమెంట్స్ చూసారా. సో అది మళ్ళీ ఇదిగోండి, మళ్ళీ చైర్ దిగి మళ్ళీ వేస్తున్నాడు అనమాట. చీకట్లో ఉంది కదా, కనిపించట్లేదు కదా సరిగా, ఇది కాపీరైట్స్ వస్తాయని భయం వేస్తుంది. సో ఎట్టకేలకు ఫైనల్గా మూవీ అయితే అయిపోయింది. ఈ రోలో మొత్తము లేడీస్ కూర్చున్నామన్నమాట. అటు సైడ్ వచ్చేసి జెంట్స్. మన పోరగాడు మనోజు, మన సెంటర్ అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బో ఒకటే గోళ, అసలు అంటే గోల్ అంటే గోళ కాదు, ఎంజాయ్మెంట్ అనమాట. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు, కొన్ని సీన్స్ వచ్చినప్పుడు, కొన్ని డైలాగ్స్ వచ్చినప్పుడు కేకలు అనమాట. కేకలు మామూలు కేకలు కాదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళతోటి ఓజీ ట్రైలర్ వేయమని గోల కాదులేండి అడుగుతున్నారు. చాలా ఫస్ట్ రిక్వెస్ట్గానే అడిగారు, బట్ అతనేమో వేయడం లేదు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, సో అందుకని వేయమంటే అతనే వేయటం లేదు. మేమేమో వెయిట్ చేస్తున్నాము, మేము కూడా చూద్దాంలే అన్నట్టుగా, కానీ అతనేమో అసలు ఏం వేయటం లేదు. చాలాసేపు వెయిట్ చేసాము, ఒక 10 minutes దాకా చూసాము. వేస్తారేమోనని. మనోజ్ అతనే, రెడ్ షర్ట్ చూసారు కదా, టీషర్టు, అతను అన్నమాట. ఇక్కడ అందరూ గద్దెలకొండ పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ అసలు వేస్తారేమో అని చెప్పి చాలాసేపు నేను, శ్రీదేవి గారు, తర్వాత అక్కడ గద్దెలకొండ పిల్లలు, తర్వాత పార్టీ వాళ్ళు చాలామంది వెయిట్ చేశారు. కేకలు పెడుతున్నారు, అయినా వేయటం లేదు. ట్రాఫిక్స్ ఉంటుంది చూసారా అమ్మ, కనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఎవరు అమ్మ అక్కడ కేకలు పెట్టినా కానీ అసలు మరి ఎందుకు వేయలేదు. తర్వాత అనిపించింది వాళ్ళ వైసీపీ వాళ్ళేమోనని. లేకపోతే ట్రైలర్ వేయడానికి కూడా ఏముంటుందండి, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కదా, అయినా కానీ వేయలేదు. ఇంకా సరే, ఇంకా వెయిట్ చేయడం నాకు తెలిసి వేస్ట్ అనిపించింది. ఎందుకు అంటే ఈయనకు ఆల్రెడీ నేను కాల్ చేశాను, ఈయన కూడా తొందరగా వచ్చేస్తున్నాను, బయలుదేరుతున్నాను చెప్పారు. చెప్పి కూడా ఒక 20 minutes అవుతుంది. మరి ఈయన బయట వెయిట్ చేయడం ఎందుకు లేదని చెప్పేసి ఇంకా అందులోని శ్రీదేవి గారు కూడా వెళ్దాం రండి అంటేను ఇంకా బయటికి రావడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఎంతసేపటికి వేయలేదు. మరి మేము వెళ్ళిన తర్వాత వేశారో లేదో నాకైతే తెలియదు. ఇంకా ఆ విషయాన్ని అయితే నేను పట్టించుకోలేదు. బయటికి రాగానే ఇంకా వసంత్, తర్వాత మనోజు, తర్వాత చెన్ను నరేష్ తమ్ముడు, వీళ్ళందరూ నా తమ్ముళ్ళే అవుతారులేండి, చాలా చిన్నపిల్లలు. సో అందుకే తమ్ముళ్ళు అని పిలుస్తుంటాను. తమ్ముళ్ళు అని పిలిచే ఆప్యాయతలు చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళు కూడా బాగా అక్క అని పిలుస్తుంటారనమాట. వినడానికి కూడా చాలా ఇష్టంగా, చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా అనిపిస్తుంటుంది అనమాట. ఇంకా వీళ్ళు వేరురా బాబు, వెళ్ళిపోవడం బెటర్ అనుకొని చెప్పేసి ఇంకా స్టెప్స్ దిగుతున్నామన్నమాట. ఏంది బుజ్జోడా, నువ్వు రాలేదని చూస్తున్నావా, అమ్మేదని చూస్తున్నావా? అమ్మ వీడియో తీస్తుంది కదా. అది లాక్కు వద్దులే. ఇదిగోండి చైర్స్ అన్నీ ఎక్కి అలాగా ఒకటే కేకలు అనమాట. అంత కేకలు పెడుతున్నా కానీ నో యూజ్. భలే షూట్ చేశాను కదా ఇది కూడా. అయితే పేపర్స్ అన్నీ కట్ చేసి అలాగ వెదజల్లటము, ముందుకు వెళ్ళటము, అక్కడ స్క్రీన్ దగ్గర డ్యాన్స్ వేయటము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మరి అది యాడ్ చేశానో వచ్చిందో రాలేదో చూడలేదు నేనైతే. పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ డైలాగ్స్ ఉన్నప్పుడు యాడ్ చేయలేదులేండి, ఎందుకు అంటే కాపీరైట్ వస్తుందేమోనని. లాస్ట్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్లో పవన్ కళ్యాణ్ గారు మంచి డైలాగ్స్ చెప్తున్నప్పుడు హారతి కూడా ఇచ్చారనమాట. హారతి, కర్పూర హారతి కూడా ఇచ్చారు. అది యాడ్ చేయొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో మూవీ వస్తుంది కదా, సో ఖచ్చితంగా కాపీరైట్ వస్తుందండి.
సో అందుకని కాపీరైట్ వచ్చింది అంటే మళ్ళీ వీడియో మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేనైతే అది యాడ్ చేయలేదు. హారత కర్పూరం కూడా ఇచ్చారనమాట. సో ఇంక ఈయన గారు వచ్చేసారు, బయట నా కోసం వెయిటింగ్ అనమాట. వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నారు అన్నాను కదా, మరి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, మీరు చక్కగా చూడొచ్చు. ఇంకా వీళ్ళ పని పాట ఏముంది ఇదే కదా అని కూడా మీరు అనుకోవచ్చు. సో అదనమాట, అక్కడ కూడా రీచ్ అయిపోయాము. మరి ఎక్కడికి వెళ్ళాము మీకు అర్థమైపోయి ఉండొచ్చు కూడా. అర్థమైతే కామెంట్ చేయండి, ఓకేనా. మరి ఏ మూవీకి వెళ్ళాము ఏంటనేది కూడా కామెంట్ చేయండి అబ్బా. ఈ వీడియో కనుక 100 లైక్స్ వస్తే మంచి గివ్ అవే గిఫ్ట్ అనేది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, బాయ్.